ఓం శ్రీమాత్రే నమః. మనం కార్తీక మాసంలో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ టెంపుల్ ఏంటంటే మన హైదరాబాద్లో అర్ధనారీశ్వర టెంపుల్ అండి. అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, ఆ టెంపుల్ వేవ్స్ కానీ, అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్స్ కానీ ఎంత బాగా మంచి ఫీల్ ఉంది. అసలు చాలా రియలిస్టిక్గా ఎంత బాగా అక్కడ చెక్కిన శిల్పాలు కానీ, అక్కడ కొటేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి కార్తీక మాసం ఇంకా 2 వారాలు ఉంది. అండ్ నేను ఈ వీడియో షూట్ చేసి చాలా డేస్ అయింది. అండ్ నేను అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను టెంపుల్ లోపల కానీ, అండ్ ఆ బయట అక్కడ డెకరేషన్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా హైదరాబాద్లో ఉండి ఈ టెంపుల్ మేము ఇంకా చూడలేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ సోమవారాల్లోనే కానీ కార్తీక మాసంలో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళండి. అండ్ చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్లో ఉన్న అర్ధనారీశ్వర అనే లోపల ఉన్న విగ్రహం అనేది వేరే ఊరి నుంచి దాన్ని స్వయంగా తీసుకొని వచ్చి దాన్ని అలా శిల్పాన్ని చెక్కి మరీ పెట్టారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, టెంపుల్లో నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు తెలియచేస్తున్నాను. అండ్ ఇలానే ఇక్కడ శ్రీచక్రం పైన ఉంది. అండ్ టెంపుల్లో ఉన్న దేవాలయంలో ఉన్న విగ్రహం ఎలా ఉంటుంది అనేది కూడా నేను వీడియోలో రికార్డ్ చేశానండి. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. కార్తీక మాసంలో మీకు శివుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ టెంపుల్ బయట ఇలాగా అర్ధనారీశ్వర, శివ, పార్వతులు విగ్రహాలు ఉన్నాయి. అలానే త్రిశూలం విగ్రహం ఉంది. సో మంచి ఫోటో షూట్గా కూడా చాలా యూజ్ అవుతుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ చూసేదానికి చెప్పేదానికంటే కూడా రియల్గా వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేది ఇంకా చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా టెంపుల్ అడ్రస్ కావాలి అనుకుంటే మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి అర్ధనారీశ్వర టెంపుల్ అని చూస్తే చాలు, సరిపోతుంది. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.